Ready? Hi everyone, I am Koka Kranti Kumar. My channel name is All-in-One Channel at the rate of Koka Kranti Kumar. Reused content for monetization. Monetization కెళ్ళిన ప్రతి ఛానల్ 100 ఛానల్స్ 90 ఛానల్స్ సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో ఛానల్స్ పెట్టి అమౌంట్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ వీడియోస్ అంటే ఆ వీడియోస్ పెట్టడం, అంటే వేరే వాళ్ళు యూజ్ చేసిన కంటెంట్ కానీ వేరే వెబ్సైట్ వేరే ప్లాట్ఫామ్ నుంచి వచ్చినాయి కానీ, అంటే ఇన్స్టాగ్రామ్, వే టు న్యూస్ ఇలాంటి వాటిలో వచ్చిన కంటెంట్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయడం, మనం వేరే వీడియో ఎడిటింగ్లో మ్యూజిక్ని యూజ్ చేయడం, గూగుల్ వెబ్సైట్లో ఫొటోస్ని యూజ్ చేసి వీడియోలాగా క్రియేట్ చేసి పెట్టడం, ఇలా ఏ వీడియోస్ ఎలా చేసి పెట్టినా వేరే కంటెంట్ ఉన్న మ్యూజిక్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవి పెట్టినా మనకి మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. మానిటైజేషన్ సస్పెండ్ అయ్యి రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుంది. మనకు వీడియోస్లో చూపించదు, మనకు చూపించట్లేదు కదా, కాపీ స్ట్రైక్ లాగా చూపించట్లేదు కదా రీయూజ్డ్ కంటెంట్ అని, ఏం రాదులే అని మనం అనుకుంటాం. కానీ మన ఛానల్ మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే రీయూజ్డ్ కంటెంట్ కింద వాళ్ళు మనకు పంపిస్తారు. ఛానల్ సస్పెండ్ అయిందని, నాట్ ఏబుల్ టు ఎర్న్ అని చెప్పేసి 1 month టైం ఇస్తారు మనకు అప్పీల్ చేయమని. మన దాంట్లో ఏం లేదు, యూట్యూబ్ వాళ్ళే మిస్టేక్ చేశారు అని చెప్పి 1 month టైం ఇస్తారు మనకి. అప్పీల్ చేసుకోవడానికి మనం వెంటనే అప్పీల్ చేసుకోవచ్చు 5 minutes లోపు వీడియో చేసి మన ఓన్ వాయిస్తో ఫస్ట్ 30 seconds మన ఛానల్ గురించి చెప్పడం, మనం రీజన్స్ చెప్పి మనం ఏ వీడియో వాళ్ళు రీయూజ్డ్ కంటెంట్ ఇచ్చిన తర్వాత ఏ వీడియో డిలీట్ చేయకుండా అప్పీల్ చేయాలి. అప్పీల్ చేయాలంటే మనం 5 minutes లోపు ఒక వీడియో చేసి యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం చేయాలి. ఏ వీడియో డిలీట్ చేయకుండా. లేదు మన దాంట్లో నిజంగానే రీయూజ్డ్ కంటెంట్ ఉంది అని అనుకుంటే ఆ రీయూజ్డ్ కంటెంట్ ఉన్న వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసి వాళ్ళు నెక్స్ట్ 1 month తర్వాత డేట్ ఇస్తారు మనకి, అప్పుడు రీఅప్లై చేసుకోమని. ఆ డేట్లో మనం రీఅప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోస్ పెట్టాలి అంటే ఓన్లీ మన ఓన్ వాయిస్, మన ఓన్ వీడియో తీసి మన ఓన్ వాయిస్తో మాత్రమే వీడియో ఎడిట్ చేసి పెట్టాలి. వేరే మ్యూజిక్ కానీ వేరే ఫొటోస్ గూగుల్ ఫొటోస్ కానీ ఏది పెట్టదు. అలా పెడితేనే మనకు ఏ ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఇంకొకటి, వేరే యూట్యూబర్స్ ఈ ఇష్యూ గురించి చెప్పి మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం, ఇది మానిటైజేషన్ చేపిస్తామని చెప్పేసి వీడియోస్ పెడుతుంటారు. వాటికి కింద ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళందరూ కామెంట్ చేస్తారు, మాది సేమ్ ప్రాబ్లం వచ్చింది. చాలామందికి వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్. 100 ఛానల్స్లో 90 ఛానల్స్కి ఇదే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళంతా 90 members, 100 ఛానల్స్ 90 members ఇవే వీడియోలు వెతుకుతూ చూస్తూ వీళ్ళకి మెసేజ్ చేస్తారు, కింద కామెంట్ చేయడం. వీళ్ళు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి వేరే యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే వేరే కాల్స్ యాప్స్ నుంచి కాల్ చేయండి, మీకు సొల్యూషన్ చెప్తామని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్కి తీసుకెళ్తున్నారు. వీళ్ళని తీసుకెళ్ళి తర్వాత మాకు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది మీది మానిటైజేషన్ చేయడానికి, ఆ అమౌంట్ ఇస్తే మీది క్లియర్ చేస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడం, ఇలాంటివి చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అవి ఏవి నమ్మొద్దు. ఓన్లీ మీరే ఓన్గా మీ ఛానల్స్లో రీయూజ్డ్ కంటెంట్ లేదు అని మీకు అనిపిస్తే అప్పీల్ చేయండి 5 minutes వీడియోతో. లేదు రీయూజ్డ్ కంటెంట్ ఉంది అనిపిస్తే ఆ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేయండి. మీకు ఏం ప్రాబ్లం లేదు. వ్యూస్ తగ్గిపోతే వాచ్ అవర్ తగ్గిపోతుంది అంతే. సబ్స్క్రైబర్స్ మాత్రం ఏం తగ్గిపోదు. తర్వాత మీకు వాళ్ళు టైం ఇస్తారు, మళ్ళీ మీకు వాచ్ అవర్ కానీ వీడియోస్ కానీ రీచ్ అయిన తర్వాత రీఅప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ వేరే అదర్స్ యూట్యూబర్స్ని ఇలా ఫ్రాడ్ చేసే వాళ్ళని నమ్మి మోసపోవద్దు. రైట్.